ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును ఎల్బీ నగర్ పోలీసులు నమోదు చేశారు. హస్తినాపురం కార్పొరేటర్ బానూతు సుజాత నాయక్పై నిన్న డీసీపీ కార్యాలయం వద్ద అసభ్యకర అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. శివ ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రెహానా ఎల్బీ నగర్ పోలీసులు అయితే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిపై అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయడం జరిగింది. నిన్న ఏదైతే ప్రోటోకాల్ విషయంలో జరిగినటువంటి రగడలో దీనికి సంబంధించి సంబంధం లేని విషయంలో హస్తినాపురం డివిజన్ కార్పొరేటర్ సంబంధించి సుజాత నాయక్ పై అసభ్యకరమైన అదేవిధంగా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సుధీర్ రెడ్డిపై అయితే నిన్న సుజాత కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి వచ్చే నిన్న సాయంత్రం ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో దీక్షకు దిగింది. అదేవిధంగా నిరసన కార్యక్రమం చేపట్టి ఏసీపీ కృష్ణయ్యకి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై విచారణ చేపట్టినటువంటి పోలీసులు అయితే డీసీపీ ఆఫీస్ దగ్గర మాట్లాడినటువంటి ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి మాట్లాడినటువంటి వీడియో ఫుటేజ్ ని మీడియాతో మాట్లాడిన వీడియో ఫుటేజ్ ని ఆధారంగా చేసుకుని అయితే ఈ రోజు కేసు అయితే నమోదు చేయడం జరిగింది. తనకు ఎలాంటి సంబంధం లేకుండా ఈ విధమైనటువంటి అనిష్ట వాక్యం చేయడం పట్ల ఒక గిరిజన మహిళ రాజకీయంగా ఎదుగుతుంటే ఓర్వలేనటువంటి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ విధంగా తనపై కక్షపూరితంగా గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సమయంలో కూడా తనపై కక్ష కట్టి తనను రాజకీయంగా ఎదగకుండా చేసి తనపై ఆరోపణలు చేసి నన్ను రాజకీయంగా తొక్కాలన్న ఉద్దేశంతో ఈ విధంగా ఆరోపణలు చేసి నన్ను టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వెళ్లిపోయేలాగా చేశాడు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉంటే కూడా నాకు సంబంధం లేకుండా విషయాలలో అయితే బీజేపీ వాళ్ళతో కలిసి మదియాష్కితో హనీమూన్ అనే విషయం మాట్లాడి అసభ్యకరంగా మాట్లాడి నన్ను బాగా బ్లేమ్ చేయాలని ప్రయత్నం చేసి కుట్ర చేశారని చెప్పేసి అయితే ఫిర్యాదులు పేర్కొనడం జరిగింది. ఫిర్యాదుతో కేసు నమోదు కేసు అయితే ఈ రోజు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికైతే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అయితే ఈ విషయంపై ఇంకా స్పందించలేదు. కొద్దిసేపటి క్రితం ఒక 30 నిమిషాల క్రితం అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కూడా పోలీసులు సమాచారం అందిస్తామని అయితే మనతో పాటు సిఐ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసి తనకు ప్రజెంట్ గా కూడా ఇక్కడ నేను హైదరాబాద్ లో లేనటువంటి ఎవరైతే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తనపై ఆరోపణలు చేస్తున్నటువంటి విషయంలో తీవ్రమైన ఆరోపణలు తన ఇంట్లో కూడా రాజకీయంగా కొంతమంది మహిళలు పనిచేస్తున్నారు. నేను రాజకీయంగా ఉన్నప్పుడు నా పైన ఆరోపణలు చేయడం అని చెప్పేసి నేనైతే తీవ్ర స్థాయిలో విరుచుకుపోవడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి సంబంధించిన దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేయడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డికి కూడా మేము ఫిర్యాదు చేస్తాము, అతని ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే విధంగా చూస్తాము. అదేవిధంగా కేటీఆర్ అదేవిధంగా కవిత కూడా టీఆర్ఎస్ పార్టీకి మహిళల పైన చిత్తశుద్ధి ఉంటే ఏ విధంగా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, బర్తరఫ్ చేయాలని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే విషయం పైన మదియాష్కి గౌడ్ కూడా ఇక్కడ ప్రజెంట్ గా అయితే భారతదేశంలో ఉన్నటువంటి మదియాష్కి గౌడ్ కూడా ప్రస్తుతానికి యుఎస్ఏలో ఉన్నారు. అతను కూడా వీడియో ద్వారా అయితే అతను ఒక సమాచారం అయితే చెప్పడం జరిగింది. నేను ఇండియాలో లేని సమయంలో నా పైన ఆరోపణలు చేయడము, అధికారులతో కేసు ఫైల్ చేపిస్తున్నానని చెప్పడము, తన సోదరి సంబంధమైనటువంటి సుజాత నాయక్ ఒక గిరిజన మహిళ పైన కార్పొరేటర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? దీన్ని ఖచ్చితంగా కేసు నమోదు చేసే వరకు మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఓకే శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నువ్వు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వెళ్లించినట్టు ఉన్నది. నువ్వు చేసిన అరాచకత్వం, నువ్వు ఉపయోగించుకున్నట్టు పోలీస్ వాళ్ళని గాని అధికారులను గాని, నీలాంటి దుర్మార్గపు రాజకీయాలు నేను చేయను. ఎక్కడైనా నీకు ఆధారాలు ఉన్నాయా? నేనేమైనా అధికారులకు ఫోన్ చేసి పోలీసు వాళ్ళకి కానీ ఫోన్ చేయడం గాని, మొన్న బిఎన్ రెడ్డి నగర్ తిరిగి అదే ఆరోపణలు చేసినావు. నేనేదో బీజేపీ పార్టీ కార్పొరేటర్లతోటి మన్సూరాబాద్, చంపాపేట్, తర్వాత మా పార్టీ కార్పొరేటర్ అయిన హస్తినాపురం కార్పొరేటర్
నా సోదరి శ్రీమతి సుజాత తోటి నువ్వు మాట్లాడిన తీరు, ముగ్గురు కార్పొరేటర్లతోటి హనీమూన్ చేస్తున్నానని చెప్పి మాట్లాడడం అనేది అత్యంత నీచమైన నీ భాష. ఇలాంటి ఆరోపణలు చేసే ముందు ఒక మహిళ, ఒక ట్రైబల్ ఉమెన్ కుటుంబంతో ఉన్నది, నీ వాడిన పదం అత్యంత ఆక్షేపణీయమే కాకుండా తీవ్రంగా ఖండిస్తూ నువ్వు అన్కండిషనల్ గా క్షమాపణ కోరుతూ ఆ కార్పొరేటర్ కాళ్ళు మొక్కి వేడుకోవాలి. నువ్వు దీనిపైన తీవ్రమైన చర్యలుంటాయి, నీ పైన పరువు నష్టం దావా ఉంటది. నువ్వు మాట్లాడే ముందు నీకు సిగ్గుశరం అనిపించలేదా? ఒక మహిళా కార్పొరేటర్ పైన అలాంటి భాష, అలాంటి నీచమైన అపవాద కలిగించేటట్టు వాడిన భాష నీకు ఏ నోటితోటి మాట్లాడినా? నువ్వు, నీ కుటుంబ సభ్యులు, నీ భార్య కూడా రాజకీయాలు ఉన్నది కదా, ఇదేనా నువ్వు మాట్లాడే తీరు? ఒక గృహిణి పైన ఇవాళ నీ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. నీ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఛానళ్లు